నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు. భాజపాను నిలువరించడం కాంగ్రెస్ సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. గ్రామాల్లో త్రాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే. సాయి సింధు ఫౌండేషన్కు భూముల కేటాయింపు నిలిపివేత. లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష. కేరళ భాజపా నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష. జార్ఖండ్లో ఉత్కంఠ. రాంచీ చేరుకొనున్న సీఎం సోరెన్. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. రైతులకు రుణ సాయం పెంచండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,33,587 కోట్లు అందించాలి. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివ బాలకృష్ణతో పాటు బంధువులకు విచారణ. శివ బాలకృష్ణపై సస్పెన్స్ వేటు. మధ్యంతర పద్దు మురిపిస్తుందా? రేపు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్రం. తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలు. తక్షణం సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం. పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము. లక్షలు పెట్టి కొన్న యంత్రాలు గదుల్లోనే పాడైన, మరమ్మతులో కరువై. రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు. భాజపాను నిలువరించడం కాంగ్రెస్ కే సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలంటే ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. భారాసాకు ఓటేస్తే మూసీలో వేసినట్లే. 2న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. పీఈసీ మీడియా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకట్లో చేస్తున్న చర్చలను ప్రజలు గమనిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్, హరీష్ రావులు భాజపాను పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్ ఉండకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించి మోదీని మూడోసారి ప్రధాని చేయడమే వారు చేసుకున్న చీకటి ఒప్పందమా? కోదండరాం గొప్పతనాన్ని ఒకరు చెప్పాలా? భారాస నేతల తొత్తులను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారు. ఆ స్థానంలో కోదండరాంకు అవకాశం ఇచ్చారు. అందుకే ఆ పార్టీ విమర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఉనికి కోసమే మాపై ఆరోపణలు చేస్తోంది. గ్రామాల్లో త్రాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే. వేసవిలో ఎద్దడి రాకుండా చర్యలు. నియోజకవర్గాల ప్రత్యేక నిధుల్లో ₹1 మంచినీటి సరఫరాకు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియపై యథాతథ స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పిటిషన్ పెండింగ్ లో ఉన్న ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి. లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని రంగంలోకి దింపే యోచన. మల్కాజ్గిరికి ఓ వ్యాపారవేత్త పేరు పరిశీలన. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు 10 ఏళ్లు జైలు శిక్ష. మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీకి కూడా. కేరళ భాజపా నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష. జార్ఖండ్ లో ఉత్కంఠ. రాంచీ చేరుకున్న సీఎం సోరెన్. ఎమ్మెల్యేలతో భేటీ. సతీమణికి పగ్గాలు. నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. సాయి సింధు ఫౌండేషన్ కు భూముల కేటాయింపు నిలిపివేత. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల. రేపు మధ్యంతర బడ్జెట్. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్, ఎత్తివేతకు సుముఖం. రైతులకు రుణ సాయం పెంచండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,33,587 కోట్లు అందించాలి. కౌలు రైతులకు చేయూత అవసరం. బ్యాంకులకు నాబార్డు సూచన. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివ బాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు. తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలు. మధ్యంతర పద్దు మురిపిస్తుందా? రేపు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్రం. తక్షణం సర్పంచుల నుంచి రికార్డుల స్వాధీనం. చెక్ బుక్లు, డిజిటల్ సంతకాలు కీలలో తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు. 2న బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు. పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము. ₹1,00,000 పెట్టి కొన్న యంత్రాలు గదుల్లోనే పాడైన, మరమ్మతులు కరువై.